'సంభవం అధ్యాయం 1' అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళలో చాలా మంది ఇగ్నోర్ చేసే క్యారెక్టర్ వచ్చేసి ఒక చిన్న పిల్ల క్యారెక్టర్. అండ్ ఈ చిన్న పిల్ల మూవీలో చాలా ప్లేసెస్‌లో కనిపిస్తుంది. అండ్ కొంచెం డీటెయిల్‌గా చూస్తే ఆ పాప కూడా అందరిలానే ఫారెస్ట్‌లోకొచ్చి ఇరుక్కుపోయి లూప్‌లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి డీటెయిల్‌గా వెనక్కెళ్ళి చూస్తే ఆ పాప ఫారెస్ట్‌లోకి ఎలా వచ్చిందని, ఆ పాప తన బ్రదర్‌తో స్కూల్‌కెళ్తున్న టైంలో తన బ్రదర్ ఒక వైట్ హార్స్‌ని చూసి ఫారెస్ట్‌లోకి రన్ చేస్తాడు. అండ్ తన సిస్టర్ కూడా తన బ్రదర్ కోసమని ఆ ఫారెస్ట్‌లోకి రన్ చేస్తుంది. బట్ తన బ్రదర్ ఎలానో ఫారెస్ట్ నుంచి బయటపడతాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అదే ఫారెస్ట్‌లో ఇరుక్కుపోయి అక్కడే ఉంటుంది. ఆ చిన్న పిల్లవాడొచ్చేసి ప్రెజెంట్ 2024లో ఇన్స్‌పెక్టర్‌గా ఉన్న రెజీ. అండ్ ఆ పాపొచ్చేసి ఇన్స్‌పెక్టర్ రెజీ వాళ్ళ సిస్టర్. అండ్ ఇది మనకు మూవీలో ఒక పాయింట్‌లో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ తెలుస్తుంది కూడా. అండ్ పెద్దగా ఎవరు అది పట్టించుకోరు. నోటీస్ కూడా చెయ్యరు. ఇది మనకు డీటెయిల్‌గా తెలియాలంటే మనం రెజీ వెర్షన్‌లో చూస్తే, రెజీ తన చిన్న టైంలో స్కూల్‌కెళ్తున్నప్పుడు ఒక హార్స్‌ని చూసి ఫారెస్ట్‌లోకి రన్ చేస్తాడు. అండ్ వాళ్ళ అక్క కూడా తన వెనకొస్తుంది. రెజీ ఫారెస్ట్ నుంచి బయటకొచ్చాడు. కానీ వాళ్ళ అక్క మాత్రం ఆ ఫారెస్ట్‌లో అలానే ఇరుక్కుపోయి ఉంటుంది. తర్వాత రెజీ ఇన్స్‌పెక్టర్ అవుతాడు. ఆ ఫారెస్ట్ నుంచి బయటకొచ్చి అండ్ వాళ్ళ అక్కని మాత్రం కోల్పోతాడు. మేబీ దాని వల్లే రెజీకి ఆ ఫారెస్ట్ అంటే కొంచెం కోపం ఉండొచ్చు. ఆనంద్ ఆ ఫారెస్ట్‌లోకెళ్దాం, కానిస్టేబుల్ రెస్క్యూ చేద్దాం అన్నప్పుడు కూడా తను రెసిస్ట్ చేస్తాడు. ఆ ఫారెస్ట్ కొంచెం డేంజర్. తనలోకి వెళ్తే అసలు బయటికి రానివ్వద్దు. దానికొక ఎండ్ అండ్ స్టార్ట్ అనేది ఉండదు అని చెప్తూ ఉంటారు. మేబీ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే రెజీకి తన సిస్టర్ తన వల్లే పోయింది అనే ఆ కోపం వల్లే కావచ్చు తను అలా మారిపోయి ఉండొచ్చు.